హలో ఒకళ్ళు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్. ఇప్పుడు చెప్పు, హాయ్ చెప్పు. అది బొట్టు నానా. సర్లే హాయ్ చెప్పు ఒకసారి. సరే, బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నీకు ఆ చెప్పులు ఎవరు తీసిచ్చారే? తాత తీసిచ్చాడా? ఎంత ఆ చెప్పులు? 2 రూపీసా? మరి నాకు నానా ఎప్పుడు ఇప్పుడు తీస్తావా? సరే, ఓకే ఓకే నాన్న, థ్యాంక్ యూ. నాన్న అమ్మకు ముద్దు పెట్టు. చూడండి సిడ్డుగాడు ఎంత క్యూట్గా అడుగుతున్నాడో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. వాడు అంత క్యూట్గా అడుగుతున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాగుండదు కదా. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి కంటెంట్ నచ్చితే, అండ్ మన వీడియోస్ అన్నీ ఫాలో అయిపోండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈ మంత్ అంటే డిసెంబర్ 31 నా బర్త్డే అన్నమాట. సో దానికోసం అని షాపింగ్కి వచ్చేసాము. షాపింగ్ అంటే జస్ట్ రెడీమేడ్ అలా తీసుకోకుండా క్లాత్ అయితే తీసుకొని నా అంతటి నేనే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. నా దగ్గర రెఫరెన్స్ పిక్ కూడా ఉంది, స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో ఇలాగైతే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. అదైతే కాటన్ క్లాత్ అనమాట. సేమ్ క్లాత్లో కాదు కానీ ఆ కలర్ కాంబినేషన్లో అయితే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 ఆ టైప్లో బెల్ హ్యాండ్స్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. సో నావీ బ్లూ కలర్ అండ్ హాఫ్ వైట్ అయితే దొరికింది, ఫుల్ వైట్ దొరకలేదు. అండ్ ఇంకో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నాను, అది కొన్ని కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ తీసుకున్నాను. బట్ ఆ ఎల్లో కలర్ కొంచెం బ్రైట్ అనిపిస్తుంది ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత. వెలిసి డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ కోసం తీసుకుంటున్నాను. తను కూడా అడిగింది నాకు కూడా ఒక ఫ్రాక్ డిజైన్ చేసి ఇవ్వు అని చెప్పేసి. సో పనిలో పని తనకు కూడా తీసేసుకుంటున్నాను. అదైతే మెంతి కలర్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. అయితే ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాను. బట్ రావడానికి షాపింగ్ చేయడానికి కొంచెం భయం ఉండే, ఎందుకంటే తిరుపతిలో నేను ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్కి అయితే ట్రెండ్స్, మ్యాక్స్ ఇలాంటి వాటికి వెళ్ళాను, కానీ ఇలాంటి ప్లేసెస్ అయితే ఎక్కడున్నాయో తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. ఫైనల్లీ ఎలాగోలా తెలుసుకొని అయితే అడ్రస్కి అయితే వచ్చేసాను అనమాట. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా మనకి వర్తబులే అనిపించాయి. నేనైతే 2 స్టోర్స్కి వెళ్ళాను అనమాట. 2 స్టోర్స్లో వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు అండ్ వర్తబుల్ ప్రైజెస్కి అయితే మనకి ఫ్యాబ్రిక్స్ని అయితే ఇచ్చారు. మేమైతే షాపింగ్ 9:30కి అయితే స్టార్ట్ చేసాము. 9:30కి స్టార్ట్ చేస్తే ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయిందనమాట. సో అంత లేట్గా అయింది. మరి అంత లేట్ ఎందుకు అయిందో ఏమో. నేనైతే ఎక్కువ షాప్స్ కూడా వెళ్ళలేదు, ఓన్లీ 2 స్టోర్స్కి మాత్రమే వెళ్ళాను. బట్ ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. అండ్ ఇంటికి వచ్చే దారిలో సిడ్డుగాడు ఐస్ కావాలని నేను ఏడిపిస్తే వాడికి ఒక చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాను. ఒరే నాకు కూడా పెట్టరా అంటే అస్సలు తగ్గేదేలా అంటే తినేస్తున్నాడు అనమాట. అండ్ వాడితో పాటు వెళ్ళినందుకు నాకే 10 రూపాయలు అండ్ ఐస్ క్రీమ్ వచ్చేసి 60, మొత్తం 70 రూపీస్ బొక్క. ఆ గాలిపటం 10 రూపాయలు అంట. అస్సలు గాలికి పెడితే చినిగి పెట్టట్టుంది. ఇంకా ఒప్పుకోడు కదా తీసి ఇవ్వకపోతే, అందుకని తీసిచ్చాను. అండ్ షాపింగ్ బిల్ ఎంత ఏందో చూద్దాం రండి. ఇదైతే నా ఫ్రెండ్ది, చెప్పాను కదా కాటన్ ఫ్యాబ్రిక్. ఇదైతే మనకి మీటర్ 150 రూపీస్ పడింది. సారీ 180 రూపీస్ చెప్పారు, దాన్ని కొంచెం మాట్లాడితే 170 రూపీస్కి ఇచ్చాడనమాట మీటర్. మొత్తం 5 మీటర్స్ తీసుకున్నాను అండ్ దీంతో పాటు లైనింగ్ కూడా తీసుకున్నాను అనమాట. సో లైనింగ్ వచ్చేసి మనకి మీటర్ 40 రూపీస్ పడింది క్రేపు. సో మొత్తం వచ్చేసి నా ఫ్రెండ్ డ్రెస్ వచ్చేసి 970 రూపీస్. ఇంకా రండి నా బర్త్డే డ్రెస్ అయితే చూద్దాము. ఎల్లో కలర్, హాఫ్ వైట్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్. ఎల్లో కలర్ 2 మీటర్స్ తీసుకున్నాను, హాఫ్ వైట్ కలర్ 1 మీటర్ తీసుకున్నాను, బ్లూ కలర్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. సో పర్ మీటరు 150 రూపీస్ పడింది. ప్లస్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ పర్ మీటర్ వచ్చేసి 40 రూపీస్. సో టోటల్ వచ్చేసి 1020 రూపీస్ అయింది. కానీ ఆ షాప్ అన్న మాత్రం నాకు 900 రూపీస్కి మాత్రమే ఇచ్చాడు. ఎంత మంచి అయినా అసలు చాలా బాగా మాట్లాడాడు. నేమ్ వచ్చేసి షాప్ నేమ్ వచ్చేసి న్యూ గనీ షాపు, గాంధీ స్ట్రీట్లో ఉంటుంది తిరుపతిలో. సో మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మటుకు అక్కడికి వెళ్ళి విజిట్ చేసేయండి. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి,
చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఇవి స్టిచ్ చేసి ఇవి ఎలా డిజైన్ చేస్తాను అని చెప్పేసి ఉంటుందన్నమాట. డోంట్ మిస్ ఇట్ అండ్ టాటా బాయ్ బాయ్.